Hi everyone, welcome to Legal Capital. This is Advocate Shweta. సో చాలా మంది హౌస్ లోన్స్ తీసుకుంటూ ఉంటారు. ఎవరు పూర్తిగా డౌన్ పేమెంట్ చేసి అపార్ట్మెంట్స్ కానీ అపార్ట్మెంట్స్ ఇన్ ద సెన్స్ ఫ్లాట్స్ ఆర్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కొనుక్కోరు. సో మీ విల్లాస్ కానీ ఫ్లాట్స్ కానీ మార్టిగేజ్ చేయబడి ఉంటాయి అన్నమాట విత్ బ్యాంక్స్. బికాస్ దే ఫండ్ ద ఎవరైతే డెవలపర్ ఉంటారో అక్కడ ఆయనకి మీరు పే చేయాల్సిన అమౌంట్ వాళ్ళు ఫండ్ చేయడము, మీరు ఈఎంఐస్ రూపంలో బ్యాంక్కి రీపే చేయడం జరుగుతుంది. ఒక్కొక్క ఇంటి మీద కొంతమంది 40 lakhs 50 lakhs టు ఫ్యూ క్రోర్స్ ఆఫ్ మనీ బ్యాంక్ విల్ లెండ్ యూ. మీరు అవి ఇన్స్టాల్మెంట్స్ వైజ్లో విత్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ పే చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ రీపేమెంట్ అనేది సరిగ్గా జరగదు బికాస్ ఆఫ్ కోవిడ్, మెడికల్ ఇష్యూస్, లేకపోతే లే ఆఫ్స్, జాబ్స్ పోయి ఉండడము, ఇలాంటప్పుడు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ ఈఎంఐస్ పే చేయడానికి. అలాంటప్పుడు బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి అని అంటే 13 DRT అనే ఉంటుంది, డెట్ రికవరీ ట్రిబ్యునల్ అని. ఆ డెట్ రికవరీ ట్రిబ్యునల్కి అప్రోచ్ అవ్వడం జరుగుతుంది అండర్ సర్ఫేసీ యాక్ట్ ప్రొసీడింగ్స్ అనమాట. ఈ సర్ఫేసీ యాక్ట్ ప్రొసీడింగ్స్ ద్వారా ఎవరైతే ఈ 3 months 1 to 3 months కాన్సిక్యూటివ్గా లేకపోతే అక్కడక్కడ 3 months ఆఫ్ ఎన్పిఏ అయింది అని అంటే వాళ్ళకి అది డౌట్ఫుల్ అసెట్గా అనిపించి వెంటనే డిఆర్టీని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది అండర్ సర్ఫేసీ ప్రొసీడింగ్స్. ఏమని అని అంటే వీళ్ళు పే చేయడం లేదు. సో ఏదైతే సెక్యూర్డ్ థింగ్ ఉందో మా దగ్గర, ఆ ఇల్లు కానీ లేకపోతే ఆ ఫ్లాట్ కానీ, దాన్ని మేము ఆప్షన్లో సేల్ చేసుకొని మాకు రావాల్సిన అమౌంట్ మేము విల్ టేక్ బ్యాక్ అని. సో అదనమాట సర్వీసీ ప్రొసీడింగ్ అంటే. అయితే వెంటనే బ్యాంక్స్ ఏం చేస్తాయి, మీరు ఎప్పుడైతే ప్రాపర్గా పే చేయడం లేదో అప్పుడు ఎన్పిఏ ప్రొసీడింగ్స్, ఎన్పిఏ అయిపోయింది, ఈ 3 కాన్సిక్యూటివ్గా వీళ్ళు పే చేయలేదు. సో మేము ఫస్ట్ మీకు ఒక ఇండికేషన్ ఇస్తారు 13(2) నోటీస్ కింద, సర్ఫేసీ యాక్ట్ కింద. ఓకే, ఏంటి అని అంటే మీరు పే చేయడం లేదు, మరి మేము సర్ఫేసీ యాక్ట్ కింద ప్రొసీడ్ అయిపోతాము అని ఫస్ట్ అదొక కాషన్ నోటీస్ లాగా. దాని తర్వాత 13(4) నోటీస్ వస్తుంది, సర్ఫేసీ యాక్ట్ కింద ప్రొసీడ్ అయిపోతున్నాము అని. ఓకే, అప్పటికి కూడా చాలా మందికి ఏం తెలీదు, దే విల్ బి లీస్ట్ బాదర్డ్, ఇదేంటో నోటీస్ పంపించి ఉంటాడులే బ్యాంక్ కూడా మనకు కట్టట్లేదు అని. తర్వాత 14 నోటీస్ వస్తుందండి, అడ్వకేట్ కమిషనర్ వచ్చేస్తాడు, ఇల్లు ఖాళీ చేయండి 30 daysలో, నేను పొసెషన్ తీసుకోవాలి, ఇది వేలం పాట వేస్తున్నాము అని చెప్తాడు. అప్పటికి కూడా చాలామంది రియాక్ట్ అవ్వరు. చాలా ఫ్యూ పీపుల్ అయితే పూర్తిగా వేలం పాటలు ఆప్షన్లో సేల్ అయిపోయినాక అప్పుడు వస్తున్నారు. సో ఎప్పుడైతే 13(2) నోటీస్ 13(4) నోటీసెస్ వచ్చేసాయో అప్పుడే అప్రోచ్ అవ్వండి ఎవరైనా మంచి అడ్వకేట్ని. ఓకే, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మేము ఏవైనా ఒకవేళ వ్యాలిడ్ రీజన్స్ ఉంటే అప్పుడు మనం డిఆర్టీ ట్రిబ్యునల్ని అప్రోచ్ అయ్యి మేము ఈ రీజన్స్తో కట్టలేకపోతున్నాము, వీ నీడ్ సమ్ టైమ్ ఫర్ రీపేమెంట్ అనేది మీరు డెఫినెట్గా అడగచ్చు. కోర్టు వారు ఓకే అనుకుంటే మీకు ఆ రిలీఫ్ అనేది యూజువల్లీ ఇచ్చేస్తారు. సో మీ నోటీస్లో వచ్చినప్పుడు బీ కాషియస్, ప్లీజ్ అప్రోచ్ అన్ అడ్వకేట్ అండ్ దానికి ఏదైతే సరైన ప్రొసీజర్ ఉంటుందో అది ఫాలో అయ్యి కోర్టులో స్టే తీసుకోవచ్చు. ఓకే, ఆ రీపేమెంట్కి కూడా మనము టైం తీసుకోవచ్చు. సో మీకు ఇటువంటి నోటీసులు ఏమైనా వస్తే ప్లీజ్ అప్రోచ్ అస్ ఆన్ లీగల్ క్యాపిటల్. స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.